మనలో చూద్దాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడజీవ. చాలా అద్భుతమైన శ్లోకం అండి చరణం. ప్రతి సాయి భక్తుడు మీలో ఒకవేళ కాకడ హారతి కనుక మీరు పాడుకోలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఈ ఒక్క భూపాలను పాడుకున్న గొప్ప ఫలితం అనేది ఇస్తుంది. అట్లా అని చెప్పి ఘటన సభ చెప్పాడు ఏదైతే బాగుంటే మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకోకండి. మొదటి పక్షం ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడజీవ. లెమ్ము లెమ్ము ఓ సాయినాథ, నీ పవిత్రమైనటువంటి చరణములను మాకు దర్శనమిమ్ము. చెప్పుకుంటున్నాం, బాబాని అర్థమిస్తున్నాం. దేనికగా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడజీవ. లెమ్ము లెమ్ము ఓ సాయినాథ, నీ పవిత్రమైనటువంటి చరణములను మాకు దర్శనమిమ్ము. ఎందుకు అంటే ఆది వ్యాధులను దూరం చేస్తూ అజ్ఞానమైనటువంటి జడత్వంలో ఉన్న మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడజీవ. ఆ జడత్వం అనేది పోతుందట ఎప్పుడు పవిత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు యొక్క పాదాలను మనం దర్శించుకున్నప్పుడు, స్పర్శించుకున్నప్పుడు తప్పకుండా మనలో ఉన్న జడత్వం అనేది తొలగిపోతుంది. ఇక్కడ